హాయ్ అండి, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. అమెరికాలో ఎక్స్పెన్సివ్ ఎలా ఉంటుంది అండ్ గ్రాసరీస్ ఇవన్నీ అడిగారు కదండి. సో మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని మాత్రం నేనైతే తీస్తున్నాను. అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం. మోస్ట్లీ గ్రాసరీస్కి వచ్చేసరికి వీకెండ్ వెళ్తామండి. సో 2 వీక్స్కి వన్స్ వెళ్తాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మధ్యలో నీడ్ అయితే మాత్రం వెళ్తామండి. సో అలా 2 వీక్స్కి ఫిక్స్డ్ అలాగేం లేదు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇండియా స్టోర్కి అయితే వెళ్తున్నాము. మేము ఉంటున్న సిటీలో మాత్రం 4 ఉన్నాయండి ఇండియన్ స్టోర్స్. సో దానిలో వచ్చేసరికి రెండిట్లో మాత్రం ఫుడ్ది కూడా ఉంది. దానివల్ల ఏంటంటే ఆ 2 స్టోర్స్లో మాత్రం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది వెజిటేబుల్స్ కూడా రిమైనింగ్ రెండిటితో పోల్చుకుంటే మాత్రం. సో అందుకనేసి మేము వీటికి సెలెక్ట్ చేసుకున్నామండి. భారత్ ఫ్రెష్ మార్కెట్ అని ఉంది ఒకటి, ఇంకోటి భారత్ బజార్ అని ఉంటుందండి. సో దీనిలో అయితే కొంచెం బెటర్గా ఉంటుందండి. కాస్ట్ కూడా చూసారు కదా, ఇవి ఎల్బీస్లో ఉంటాయండి మోస్ట్లీ కూడా. సో ఇక్కడ గ్రామ్స్లో ఇలా కేజీస్లో అయితే ఉండదు మనకి. ఎల్బీఏ వచ్చేసరికి 450 గ్రామ్స్ అలా ఉంటుందండి అప్రాక్స్. నేనే వీడియో తీసుకుంటూ వెజిటేబుల్స్ కూడా తీస్తున్నాను కదా ఒక హ్యాండ్ తోటి. సో దానివల్ల కొంచెం షేక్ అనిపిస్తుందండి. బట్ మీకు మాత్రం అర్థమయ్యేటట్లు చెప్తానండి. సో ఇక్కడ కొత్తిమీర వచ్చేసరికి పర్లేదండి. సో అవి చిన్నవి ఉన్నాయండి. 3 కట్టలు వచ్చేసరికి $1 అండ్ ఒక్కోసారి వచ్చేసరికి 2 కలిపి $1 అలా ఉంటుంది. సో పుదీనా మాత్రం ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. చిన్న ప్యాకెట్ అండి. అసలు మనకి బిర్యానీలకు అయితే ఒక్కసారి కూడా సరిపోదండి ప్రాపర్గా. అది వచ్చేసరికి $1 అలా ఉంటుంది. సో కాస్ట్లు అయితే ఒక్కోసారి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. అండ్ టమోటాస్ ఇవి మాత్రం 2 టైప్స్ అలా ఉంటుంది. బట్ ఒక్కోసారి అయితే సేమ్గా ఉంటుంది, ఒక్కోసారి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈవెన్ పచ్చిమిరకాయలు ఉన్నాయి కదండి, మన ఇండియాలో దొరికే మాత్రం పచ్చిమిరకాయలు చిన్నవి ఉంటాయి కదండి. సో అవి వచ్చేసేకి మాత్రం మనకి ఎక్కువ కాస్ట్ అండి ఇక్కడ మాత్రం. సో ఎల్బీ వచ్చేసేకి ఒక్కోసారి $5 అలా కూడా ఉంటుందండి. బీభత్సంగా కాస్ట్లు అండి. సో ఇంకా రిమైనింగ్వి దొండకాయ, బెండకాయ మాత్రం ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. ఎందుకంటే మన ఇండియన్ స్టోర్స్లో మన వాళ్ళు తినేవి ఎక్కువగా ఉంటుందండి. బెండకాయ, దొండకాయ, దోసకాయ, సో ఇలాంటివి ఉంటాయి కదండి. ఇవి మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుందండి. సో రిమైనింగ్ క్యాబేజీ, కాలీఫ్లవరు, ఇంకా ఆలు, సో ఇలాంటివి వచ్చేసరికి నార్మల్గానే కాస్ట్ అనిపిస్తుందండి. సో ఇంకా అక్కడ తీసుకొని అయిపోయిన తర్వాత శామ్స్కి వచ్చామండి. సో ఇక్కడ వచ్చేసరికి మోస్ట్లీ ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటామండి. ఇది వచ్చేసరికి శామ్స్ అనేది హోల్సేల్ లాగండి. ఏదైనా తీసుకుంటే బల్క్లో తీసుకోవాలండి, అలాగుంటుంది. కొన్ని ఫ్రూట్స్ అయితే ఇంకా మా చిన్నోడు బర్త్డే కదండి, దానికోసం అయితే కేక్ కూడా అయితే ఆర్డర్ చేసామండి. సో మా వాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాడండి. కేక్ ఆర్డర్ చేస్తుంటే మాత్రం అది కావాలి ఇది కావాలనేసి. సో నేనైతే వాడు సెలెక్ట్ చేసి ఆర్డర్ చేశాను. ఈవెన్ మనము కేక్ మీద రాస్తాం కదండి నేము, సో అది కూడా మనకి ఏ కలరో మనమే సెలెక్ట్ చేసుకోవాలండి. సో అదైతే అయిపోయిందండి సెలెక్ట్ చేసుకుని అంతా. ఇంకా తర్వాత అయితే కావాల్సినన్ని అయితే తీసుకున్నాము. సో ఫుల్ రష్గా అనిపించిందండి ఈరోజు మాత్రం మేము వెళ్ళినప్పుడు మాత్రం. సో ఇంకా దానికోసం అయితే ఎక్కడ వెయిట్ చేయలేదండి, ఫాస్ట్గా తీసేసుకొని ఫ్రూట్స్ ఇంకా వేరే స్టోర్కి అయితే వెళ్ళామండి. సో తర్వాత 2-3 స్టోర్స్కి అయితే వెళ్ళామండి. బట్ మాత్రం వీడియో తీయడానికి కుదరలేదు, మా చిన్నోడు నిద్రపోతున్నాడు. సో దానికోసం అనేసి ఒకరము ఇంకా వెళ్ళి ఒకరి కార్లో ఉండి ఫాస్ట్గా తీసుకొని వచ్చానండి. సో కాస్ట్ వచ్చేసరికి ఎక్కువగానే అవుతుందండి. మాకైతే ఇప్పుడు 2 వీక్స్కి వన్స్ అని చెప్పాను కదండి. సో మాకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ వచ్చేసరికి మోస్ట్లీ అయితే $100 అలా అవుతుందండి. వెళ్ళినప్పుడల్లా $100 అని ఏం కాదండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎక్స్ట్రా అలాగా ఏమైనా లైక్ ఇడ్లీ రవ్వ ఇలాంటివి కొన్నప్పుడైతే ఎక్కువ అవుతుందండి. సో నార్మల్ టైంలో అయితే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే మరీ అంత అనిపివ్వదండి. సో మనం ఇంత దూరం వచ్చాము అందరిని వదిలేసి, సో దానికి కాబట్టి మనము కొంచెం మన ఎక్స్పెన్సివ్గా చూసుకొని ఖర్చు పెట్టుకోవాలన్నది మా మెయిన్ అండి. ఎందుకంటే మనకు ఇష్టమైనట్టు ఇంత దూరం వచ్చి మనం వేస్ట్ చేస్తే యూస్ఫుల్ ఉండదు కదండి, అందరినీ వదిలేసి వచ్చినందుకు మెయిన్. సో అందుకనేసి కొంచెం చూసి అయితే జాగ్రత్తగా వాడుకుంటున్నాం ప్రజెంట్ అయితే మాత్రం. సో అలా అని మాకు కావాల్సినవి మాత్రం ఏమీ అలా తీసుకొచ్చుకోకుండా అయితే ఉండటం లేదండి. సో చాలామంది అడిగారు ఎంత అవుతుందనేసి ఖర్చు మాత్రం. సో అది మాత్రం నేను చెప్తున్నానండి, మనం పెట్టుకునే దాన్ని బట్టి అయితే ఉంటుందండి. సో హ్యాపీగా మనం ఇంట్లో కుక్ చేసుకుంటూ ఉంటే మాత్రం సో మరీ మనకు అంత ఎక్స్పెన్సివ్ అనే అనిపివ్వదండి.
ఉంది. బట్ కానీ మనం బయట తిన్న దాంతో పోటీ కాదు కదండీ. సో, ఇంట్లో అయితే తక్కువ అవుతుంది కదండీ. సో, మేమైతే అన్ని రోజులు ఇంట్లోనే వండుకొని తింటామండి. సో, దానివల్ల మాత్రం మాకు మరీ ఎక్కువేమి అనిపించడం లేదు. జస్ట్ మనం వెళ్ళినప్పుడు గ్రోసరీస్‌కి అవుతాయి అంతే కదండీ. సో, అంతకు మించి ఏమి ఎక్కువ ఉండదు కదా! సో, మా చిన్నోడు మాత్రం నేను తీసుకుంటుంటే మాత్రం ఫ్రూట్స్ మమ్మీ అది తీసుకో, అది తీసుకో అని అడుగుతున్నాడండి. సో, ఇప్పుడొచ్చేసేకి ఈసారి కొన్ని ఎక్స్‌ట్రా అనిపించిందండి. థింగ్స్ ఏంటంటే మా చిన్నోడు బర్త్‌డే కదండీ. సో, నేనైతే ఫుల్‌గా అయితే చూపించలేదండి. మా వాడైతే గోల గోల చేశాడింకా. అవి తీస్తూ అటు పెట్టను, ఇటు పెట్టను అందుకనేసి నేనన్నైతే క్లియర్‌గా చూపించలేదు. సో, ఫస్ట్ టైమ్ అండి మేము అమెరికా వచ్చిన తర్వాత మా ఇంట్లోకైతే కోక్ తీసుకురావడం. సో, జస్ట్ మా వాడి బర్త్‌డే అనేసి వచ్చిన వాళ్ళకి ఇవ్వటానికనేసి మాత్రమే. సో, మోస్ట్‌లీ అయితే చాలా వరకైతే అసలు మేము తీసుకురాము. కొన్ని ఎక్స్‌ట్రా అనిపించింది అంతే అండి థింగ్స్. దానివల్ల కొంచెం అమౌంట్ అయింది. సో, మనం ఎప్పుడైనా మాత్రం మనం పెట్టుకునే దాన్ని బట్టి అయితే ఖర్చయితే ఉంటుందండి. సో, మనం చూసి జాగ్రత్త వాడుకుంటే మాత్రం సేవ్ చేసుకోవచ్చనైతే నేనైతే చెప్తున్నా. వీడియో అయితే మరీ లెంత్ అవుతదనేసి నేనైతే అన్నీ చూపించలేదండి. సో, నెక్స్ట్ టైమ్ అయితే ఏమైనా షార్ట్‌గా అయితే చెప్తానండి. మేమేం తీసుకున్నామని ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం. సో, ఈ వీడియో అయితే నచ్చితే మాత్రం ఎవరికైనా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయండి. చూపిద్దాం అనుకున్నాను ఈరోజు. బట్ కుదరలేదండి. సో, నెక్స్ట్ టైమ్ అయితే నేనైతే మంచిగా ప్లాన్ చేస్తాను వీడియో మాత్రం. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మా చిన్నోడు మాత్రం చూడండి ఎలా చూస్తున్నాడు. సో, కొట్టేలాగా అయితే ఉన్నాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.